హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిలుకూరి వ్లాగ్స్ అనమాట. మొన్న పార్ట్ 1 అని చెప్పేసి పుచ్చతోట అవి చూపించా కదండి, దాని కంటిన్యూస్ వీడియో అనమాట. ఇది కంటిన్యూ చేయడానికి అని చెప్పేసి ఆ రోజు పెడదాం అనుకుంటే చాలా పెద్దగా ఉందని చెప్పి 2 పార్ట్ల కింద విడదీసేసాను. అక్కడి నుంచి అబ్బా ఏమి షార్ట్ వేసామండి, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. 2 తాటి చెట్ల మధ్యలోంచి సూర్యుడు ప్రతిబింబిస్తాడు అదనమాట. అక్కడ పుచ్చతోట అయిపోయిన తర్వాత పక్కనే మిరపతోట ఉంది. మిరపతోట పక్కనే వరి పొలం, వరి పొలానికి మిరపతోటకి ఆనుకొని జామాయిలు. ఒక రకం కాదండి నిజంగా. జనాలు చూసారా ఎలా పండిస్తామన్నమాట. రైతు ఆ గట్టు మీద బీర తోటలు వేసారు, బీర మొక్కలు వేసారు, బీరకాయలు కాసాయి అనమాట. కాయలు అయితే ఆల్మోస్ట్ ఇది కొంచెం ముందేసింది, ఇది గోదావరి పట్టలేదు కాబట్టి కాయలు పండిపోయాయి. అంతే అన్ని తోటలలో పండుతున్నాయి. ఇప్పుడు డ్రిప్ కదా, తొందరగానే పండిపోతున్నాయి అన్నమాట. సో ఇదంతా మిర్చి బండి ఇదనమాట. ఇది జామాయిలు ఉంటే తీసేసి నరికి మొద్దు తీసేసి అది వేసారు, మిరపతోట వేసారనమాట. ఆ పక్కనే ఉన్నటువంటి జామాయిలు మీకు మొన్న చూపించింది కావచ్చు, ఇవాళ చూపించేది కావచ్చు, మా వాళ్ళదేనండి ఇదంతా. మా చిన్న మామయ్య గారిది, పక్కనే మాది. ఈ జామాయిలు అయితే ఒక జామాయిలు ఒక మామయ్య గారిది, ఇంకో మామయ్య గారిది అనమాట. ముగ్గురు వరుసగా ఉంటాయి అన్నమాట. వరి పొలాలు కూడా అంతే, ముగ్గురు వరుసగా ఉంటాయి అన్నమాట. కొయ్యలేదు ఇంకా ప్రస్తుతానికైతే. ఒకళ్ళే కోసారు, ఇంకొకరిది కొయ్యలేదు. మాది కొయ్యలేదు, ఇంకో మామయ్య గారిది కూడా కొయ్యలేదు. ఆయన కౌలుకి ఇచ్చారు అదనమాట. చూసారండి మా భూములు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. గట్లకి అది కూడా ఏంటంటే చెత్త వస్తుందని కొద్దిగా గడ్డి మందు కొడతారు. గడ్డి మందు బ్యాన్ చేశారు, దొరకట్లేదు. ఒక రకం ఏదో అవైలబిలిటీ ఉన్నట్టుంది, అదేదో మరి నాకు కూడా తెలియదు. సో అది కొడుతున్నట్టున్నారు. జామాయిలు చూసారా ఎంతలా ఉందో. మాకు పక్కనే భద్రాచలంలో బీపీఎల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్తుంది అనమాట. ఇది సరపాగా ఐటీసీకి వెళ్తుంది ఈ పుల్లంతా కూడా. ఎందులో చూసినా కూడా అంత తృప్తికరమైనటువంటి ధరలు అయితే లేవులేండి రైతుకి. ఎక్కడున్నాయి? పండించడం వరకే వీళ్ళ వంతు. దేనికైనా ధర నిర్ణయించడం మాత్రం తలారులు చేస్తారనమాట. అది చూశారు కదండి ఎంత బాగుందో అనమాట. ఇది ఎప్పుడు అంటే మధ్యాహ్నం కరెక్ట్గా 1:30 అట్లా అవుతుందన్నమాట. ఆ రోజు వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట. చూశారు కదా మొత్తం సన్నకాయలండి ఇవి. సన్గ్రో అనుకుంటాం ఇవి, నాకు తెలిసే సన్గ్రో అంతే. సన్గ్రో కాయలే అనుకుంటా, పండిపోయినాయి ఆల్రెడీ. వరి పొలం అయితే మాది కొంచెం పచ్చగానే ఉంది, కానీ కౌలుకి ఇచ్చింది మాత్రం, పక్కన కౌలుకి తీసుకున్నది మాత్రం వాళ్ళు వేరే వాళ్ళు తీసుకున్నారు. అది పండు బారింది, కోస్తారనుకుంటా, ఇంకా కొయ్యలేదు. ఒక 5 రోజులు అవుతుంది అనుకుంటా ఈ వీడియో తీసుకొని వచ్చి. అది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎవరికైతే రైతు మీద గౌరవం ఉంటుందో ఖచ్చితంగా జై కిసాన్ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మొన్న కూడా చెప్పా కానీ ఎవ్వరూ కామెంట్ చేయలేదు, అంటే వీడియో ఫుల్గా చూడట్లేదు అని నాకు అర్థమవుతుంది. అదనమాట. ఇకపై ఏంటి అంటే ఇదంతా పోలవరంలో పోయేదేనండి. కాకపోతే ఏంటంటే మొన్న నేను చూపించాను కదా ఇంకో మిరపతోట దుక్కి దున్న దగ్గరది, రోడ్డు దగ్గరది, గోదావరి పెట్టినప్పుడు అది చూపించాను. వాటికైతే అమౌంట్ ఇచ్చేశారు. మేబీ 2010-11 అప్పుడైతే అమౌంట్ ఇచ్చేశారు, కానీ వీటికి మాత్రం అమౌంట్ ఇద్దామని వస్తే ప్రభుత్వ అధికారులను రానివ్వలా వీళ్ళు. సో ఇది ఆగిపోయింది. మరి దీనికి ఎంత ఇస్తారో చూడాలి. ఇంకా చూసారుగా ఇప్పటి వరకు ఎలా ఉందండి మా పల్లెటూరులోని అందాలు. ఇంతవరకు నేను ఎప్పుడు ఇక్కడ దాకా రాలేదు, కానీ మీకు ఇవన్నీ ఇదివరకు ప్రీవియస్ వీడియోలో అయితే చిన్న మొక్కలప్పుడు అట్లా పెట్టినవి అయితే ఉన్నాయి పాత వీడియోస్లో, ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా సరే ఆరుగాలం కష్టపడే రైతు కష్టాలను మాత్రం అసలు వర్ణతీతం అని చెప్పాలి. ఇవాళ చేలోకి వచ్చి అరగంట తిరిగితేనే అంటే రైతు అని పక్కన చెప్తున్నారు. మేము కూడా రైతులమే. కాకపోతే ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వ్యవసాయం చెయ్యాలి, బాగా పండించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వ్యవసాయం అనేది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు అంటారుగా. వ్యవసాయం అంత ఈజీ కాదండి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే పని చేయటానికి ఒళ్ళొంగక అని కాదు నేను చెప్పేది. వాతావరణం వల్ల సమస్య, తెగుళ్ళ వల్ల సమస్య, నీటి ఎద్దడి వల్ల సమస్య. అసలు నాకు తెలిసి అయితే ఇప్పుడు దేవుడి దయ వల్ల మా ఊర్లో అయితే ఇప్పుడు నీటి ఎద్దడి అనేది చాలా వరకు కంట్రోల్ అయిందని చెప్పాలి. ఎక్కడ చూసినా మీరు చూశారు కదా, చెప్తున్నా కదా, 80% అందరూ డ్రిప్ వేసుకునే వేశారు. సో దానివల్ల ఏమైందంటే పంట దిగుబడి పెరుగుతుంది, నీరు కూడా కొద్దిగున్న నీళ్ళతోనే చేనంతా కూడా తడుపుకోవడం అవుతుంది. అంటే వాటర్ వేస్ట్ అయ్యే అవకాశం లేకుండా బాగుంటుంది.
తక్కువ కాలంలో చెట్లు కూడా తొందరగా పెరుగుతున్నాయి అనమాట. మిరప మొక్కలైనా వేయని సరే తెగుళ్ళ నుంచి కానీ దేని నుంచి అయినా కూడా బాగుందన్నమాట. ఇది వచ్చేసి నేను చెప్పా కదా అంత ఫస్ట్ పెట్టిన వీడియోలో పుచ్చ తోట అనమాట. పుచ్చకాయలు కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ. ఎందుకంటే నేల వల్ల ఏమో కానీ చెప్తున్నాగా పోలవరం ప్రాజెక్టు అనుకోబట్టి మా నేలకి విలువ లేకుండా అయిపోయింది. కానీ అసలు మా నేల ఎప్పుడు బంగారమే. నేను 10 సార్లు చెప్పగలుగుతా, మా 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 నేల తల్లి చాలా బంగారం. అందరికీ అయ్యి ఉండొచ్చు, కానీ ఎవరి ఊరు వాళ్ళకి గొప్ప, ఎవరి నేల వాళ్ళకి గొప్ప కాదు అని నేను అన్ను. కాకపోతే ఏంటంటే మేమైతే చాలా కోల్పోతామేమో ముందు అనిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ అనేది ఎంతవరకు అవుతుందో తెలియదు. కానీ మేబీ ఇక్కడి నుంచి ఖాళీ చేసి మా తరం వరకైనా కనీసం మేము ఇక్కడ ఉండగలిగితే బాగుంటుంది అనిపిస్తుంది. మేమందరం అట్లా అరుగుల మీద కూర్చున్నప్పుడు మాట్లాడుకునేటప్పుడు కూడా మాకు అదే బాధ అనిపిస్తుంది. అందరం కలిసి ఉన్నాం కదా, ఒక ఊరు ఒకటి. పునరావాసం కూడా ఇచ్చేసి బయటకు వెళ్ళిపోమంటే ఏంటి మా పరిస్థితి అనేది ఒక్కోసారి బాగా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చే కాస్ట్ మేము బయట తీసుకోవాల్సి వస్తే ఆ కొనాల్సిన కాస్ట్కి అస్సలు సంబంధం ఉండదండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. దగ్గర నాకు తెలిసి ఒక 10 రెట్లు తేడా ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ ఏమున్నా ఏం లేకపోయినా చూశారుగా, మా చేలో పండిన వడ్లు, మా ఇంట్లో ఉన్న నీళ్లు, మా దొడ్లో కూరగాయలు, ఇంతకంటే ఇంకేం కావాలండి. గేదెల పాలు, అన్నీ కూడా వనరులన్నీ మా దగ్గర మా అధీనంలో ఉన్నటువంటివి. మేము ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. చాలు ఇవి ఉంటే బతికేయచ్చు. నేను ఇంతవరకు కూడా చెప్పాను, బాగుండటం అంటే బాగా ఉండటం కాదు, బాగుండటం అంటే ఇది అనమాట. ఇట్లాంటి వాతావరణాన్ని, ఇటువంటి పంటల్ని, ఇట్లా ఉండాల్సినటువంటి పల్లెల్ని వల్ల కావచ్చు చాలా కోల్పోతామేమో అనిపిస్తుంది. మేబీ అది ఎప్పుడో దొరుకుతుందో నేనైతే చెప్పలేను. కానీ కొంత కొరత అనేది మనసులో ఆ బాధ, ఆ లోటు అనేది మాత్రం మాకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. చాలామంది అసలు పెద్దవాళ్ళు అయితే చాలా అమ్మో మేము ఉండంగా అయితే పోలవరం రాకూడదు, మేము ఎక్కడికి వెళ్తాం, మేము ఎక్కడ పోతాం, ఒక్కరోజు కూడా బయటకు వెళ్తే ఉండలేని పెద్దోళ్ళు ఈ పోలవరం వస్తే 2021 కల్లా పూర్తి అయిపోద్ది అని చెప్తున్నారు. వాళ్ళు మమ్మల్ని ఎంత సాటిస్ఫై చేయగలరో మాకైతే తెలియదు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పునరావాసం, R&R ఇవన్నీ కూడా నష్టపరిహారాలు ఎంతవరకు మాకు ఇదవుతాయో, మాకు ఇక్కడ ఇటువంటి అవకాశాలతో మాత్రం, ఇటువంటి సదుపాయాలతో, ఇటువంటి వనరులతో ఇంకొక దగ్గర దొరకడం అంటే మాత్రం కొన్ని సంవత్సరాలు పడుతుంది. మాకు బాగా లోటు ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టు ముంపు అనేది. దానివల్లే మేము చాలా మిస్ అయిపోతున్నాం, చాలా కోల్పోతున్నాం అని కూడా చెప్పాలి. మరి ఏం చేస్తాము, మేము ఒకటి పోగొట్టుకుంటే 10 వస్తాయి అనుకున్నప్పుడు ఇక్కడ మాది ఇది మునిగిపోయినా కూడా పక్క రాష్ట్రాలకి, పక్క జిల్లాల్లో ఇంకా పంటలు పండించుకునే అవకాశం ఉంది అనుకున్నప్పుడు సాక్రిఫైస్ చేయడంలో తప్పులేదేమో అనిపిస్తుంది ఒకసారి. మనం అనుకునేది ఏముంది, ఏదైనా తిరగబడి పోరాటం చేసినంత మాత్రాన ప్రభుత్వాలు మన మాట వినవు కదండి. ప్రభుత్వాన్ని మాట వినిపించాలి అంటే చాలా జరగని పని. అసలు కోట్లల్లో పెట్టుకున్నారు అదైతే, ఆ ప్రాజెక్ట్ అయితే. ఎనీవే మా పంటలు ఇంకా 10 కాలాలు మేము ఇక్కడే ఉండాలని, మా జనరేషన్ కూడా ఇక్కడే అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి మా ఒపీనియన్ అన్నమాట. ఇంకా ఏంటి అంటే ఇది ఇలా ఉన్నాయన్నమాట మా మిరప తోటలు. మావి గోదావరి పెట్టిన తర్వాత మా వరి పొలాల పరిస్థితి కావచ్చు. డిఫరెన్స్ చూశారు కదా ఎలా ఉన్న. లేత నారులేమో ఇంకా కొయ్యలేదు, ముదర నారులు అయితే కోసేశారు. ఇప్పటి వరకు అయితే ఇట్లా ఉందన్నమాట. ఇది మా పల్లె వాతావరణం. ఇంకెంతకంటే ఎక్కువ అప్పటికే చాలా లాగ్ అయిపోయింది. వీడియో కూడా బాగా లెంత్ అవుతుందేమో మేబీ, నాకు తెలిసి అయితే ఇది జరుగుతుందన్నమాట. చూడాలి ఏం జరుగుద్దో. మా దగ్గరికి అయితే మాత్రం వాటర్ నిండా చూపించిన రాయి దగ్గరికే వస్తుంది అని చెప్పేసి వీటన్నిటికైతే పరిహారం అయితే ఇవ్వలేదు. నష్టపరిహారం ఇస్తారో ఇవ్వరో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించాలి. చూడాలి, మనం ఆలోచించి ఏం చేస్తాంలేండి, సామాన్యులు మనం ఏం చేస్తాం. కానీ కాకపోతే బాధ అనేది మాత్రం వెలితి అనేది ఎప్పుడూ ఉంటుంది. 20 సంవత్సరాలు నా పెళ్ళయి 20 సంవత్సరాలకి నేను నా ఊరు వదిలిపెట్టిపోవాలి అంటే బాధ అనిపిస్తుంది. అటువంటిది పుట్టిన దగ్గర నుంచి అంతా ఇక్కడే పుట్టి పెరిగి అన్నీ చేసిన వాళ్ళు ఇంకెంత మిస్ అవుతారు అంటే అసలు చెప్పలేము. ఇట్లాంటివన్నీ వర్ణాతీతమని చెప్పాలి. ఎంత గోదావరి వచ్చినా, ఏదొచ్చినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా కూడా మన ఇంట్లో మనం ఉంటే బాధ లేదు. అది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. మా పల్లె అందాలు మీకు ఇంకా మేము చూపించాలి అంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయటం, మీరు లైక్ చేయటం అనేది నాకు చాలా నన్ను చాలా ప్రోత్సహించినట్టు ఉంటుంది అనమాట. అది ఫ్రెండ్స్. ఓకే, బాయ్.